ఉత్సహించు. నిజంగా దేవుడు చేసే కార్యాలు ఏం చేయటం ఆయన పని అయితే ఉత్సహించటం మన పని. ఈజ్ రెడీ టు రిసీవ్ అస్. మన కోసం ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనే మాట బాగుందండి. మన కొరకు మన అవసరాలు తీర్చడానికి, మనల్ని ఆదరించడానికి, మనతో మాట్లాడటానికి, మనకు అన్నీ ఇవ్వటానికి ఏం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్. ఎందుకంటే అప్పుడు వృక్షములు ఏం చేస్తాయంట, సంతోషించేటట్టు. చూడండి ఈ కీర్తన అంతా, మరి అధ్యాయం అంతా మనం చదివితే, మరి దావీదు సంస్థాధిపతులు వారి పరిస్థితుల్లో నుంచి దేవుని మందసం తీసుకుని వచ్చినప్పుడు మరి వ్రాయబడిన అధ్యాయంగా ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుడు ఏం చేయటం అనే అనుభవంలో మొట్టమొదట వారు ఏం చేస్తున్నారంటే చూడండి 16వ అధ్యాయమే 8వ వచనం. 16:8. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనులలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలు. ఇప్పుడే పాడిచ్చారు అన్న వెలికి అన్న. అద్భుత దేవుడు, అద్భుత క్రియలు. దేవుడు అద్భుత క్రియలు చేస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకంటే అద్భుత క్రియలు చెప్తారు. ఆయనలో తోడుగా ఉండి అక్కడ ఒక అద్భుత కార్యము జరగాలి. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చేసే కార్యాలన్నింటిని బట్టి 10వ వచనంలో అంటున్నాడు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను ఎరుగువారు హృదయమునందు సంతోషించుడి. ఏం చేస్తారంట, పరిశుద్ధ కార్యాలను బట్టి అతిశయించే వారంగా ఉంటాం. రెండవది సంతోషించే వారంగా మనం ఉంటాం. అదే అంటున్నాడు. ఇంకా కిందకు వస్తే 10వ వచనం 11. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యం వెతుకుడి. ఎంత బాగుందండి. 11వ వచనం. ఆయన దాసుల యెహోవా ఏలుచున్నాడని 11. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యం వెతుకుడి. ఇప్పుడు 31వ వచనం. యెహోవా ఏలుచున్నాడని జనులలో చాటించుడి, ఆకాశములు ఆనందించునుగా, భూమి సంతోషించును, సముద్రమును పొలములను వాటి యందు సర్వమును సంతోషించును. మళ్ళీ యెహోవా ఏం చేయవచ్చు. ఈజ్ వెయిటింగ్ టు గివ్ ఎవ్రీథింగ్. దేవుడు మనకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కింద కూడా చూస్తే ఆయన కృప నిరంతరంగా, ఆయన అద్భుత కార్యాలు, ఆయన సంతోషం, ఆయన యొక్క సమాధానం, ఆయన ఆశ్రయం, ఆయన సంపూర్ణత, ఇవన్నీ మనకి అనుగ్రహిస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి 36వ వచనం, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు, అతిశయించినట్టు, అన్యజనులు వర్షంలో నుండి మమ్మల్ని విడిపించుము అని ఆయనను బతిమాలుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తీసుకొచ్చినప్పుడు గొప్ప ఆనందం, గొప్ప ఆరాధన, గొప్ప ఉజ్జీవం. దేవుడు ఆ రోజే కాదు, ఈ దినం కూడా ప్రతి దినము మనకి ఇలాంటి అనుభవం ఇస్తాడు. ఎందుకంటే ఆ మందసమైన యేసు ప్రభు మనతోనే ఉన్నాడు. ఆయన మన మధ్యకు ఒక్క మాట, యెహోవా ఏం చేయొచ్చు, ఏం చేస్తున్నాడు, ఏదైనా అడిగినా ఇవ్వటానికి, మనకు సహాయం చేయటానికి, మనకు తోడుగా ఉండటానికి, మనకు అన్నీ ఇవ్వటానికి. మన అనుభవం ఏంటంటే వృక్షంలో ఉత్సహించే దేవుడు మనకు కూడా ఈ దిన వాక్య భాగంలో దేవుడు మనకు కూడా సహాయం చేసి ఏం చేసే దేవుడు కాబట్టి ప్రతిదీ ఆయన తెలియచేసి ఆయన దగ్గర నుంచి మనం పొందుకున్నట్లుగా, అలాగే మరి సిస్టర్ కూడా ఆ ప్రయాణంలో కూడా తోడుగా ఉండి ఇంటర్వ్యూలో కూడా సహాయం చేసి ఫర్దర్గా ఇంకా ఇంటర్వ్యూ విషయంలో కూడా సహాయపడినట్టు, జాబ్ విషయంలో అన్న కూడా విషయాల్లో సహాయపడి వద్దిన మనందరం కలిసి ఈ అనుభవం. డేవిడ్ మైకేల్ అన్న కూడా మన దగ్గర ఎట్లా ఉండేవాడు. మైకేల్ డేవిడ్ అన్న ఎగ్జామ్కి వెళ్తున్నాను, అన్న ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్పి ఎప్పుడు వెళ్ళి ఒక్కొక్క ఇంటర్వ్యూకి వెళ్తే
ఆశ్చర్యం ఏంటంటే సెలెక్ట్ అయిపోయారు. ఇప్పుడు అప్పుడప్పుడు అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో ఉన్నాడు అన్న డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాడు. దేవుడు నిజంగా అట్లాగా ఒక్క విషయంలో దేవుడు ఒక్కొక్కరిని దేవుడు ఎట్లాగా ఆశీర్వదించి స్థితిలో వాళ్ళ నుంచి మనందరం స్థితించి సహించేటట్లుగా మనందరికీ సహాయం చేయను కాక. అన్న ప్రార్థన చేస్తాను. సుప్రియ మనోజ్ సుప్రియ ముంబై ఇంటర్వ్యూ ప్రేమ తండ్రి కృపణ లేవ దైవ తండ్రి ఇక సాయంకాల సమయంలో ప్రభా నేను మొదటి దినవృత్తాంతం గ్రంథం 16వ అధ్యాయం సెలవిచ్చినట్లు యెహోవా వేయించేయుచున్న మీరు ఉత్సహించి సెలవిచ్చినట్లు ప్రేమ తండ్రి మీరు ఎక్కడుంటే అక్కడ ఆనందం, అక్కడ సంతోషం, అక్కడ అద్భుతాలు, అక్కడ దీవెనలు, అక్కడ కార్యములు అది చేసే దేవుడు అని సెలవిస్తుంది. నేను ప్రభుత్వం ఏ గృహంలో మీరు ఉంటారు ఆ గృహంలో సమాధానం, శాంతి, దీవెనలు ఉంటాయని సెలవిస్తాను. ఏమంటాను సమయంలో నేను బ్రదర్ మనోజ్ బట్టి సిస్టర్ నేను సుప్రియాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఏమంటాండి నేను కుటుంబంలో మీరు అక్కడ పెంచిన బాబుని బట్టి మీకు వందనాలు. తండ్రి బాబును కూడా దీవించి ఆశీర్వదించండి. తండ్రి ఆంటీ గారిని కూడా ప్రార్థిస్తాను. ఆంటీ గారి చక్కని భవిష్యత్తు తెచ్చింది. ఏమంటారు సుప్రియ సిస్టర్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ముంబై వెళ్ళాల్సిన ప్రయాణాలు ఉంటున్నాయి. ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూలో మీ కార్యం జరిగించండి. నేను తండ్రి అధికారులకు మంచి మనసును పుట్టించండి. అధికారుల మనసులను నీటి కాలువలుగా చేయగలిగిన దేవుడు తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదని మేము నమ్ముతూ ఉంటున్నాం. కార్యం జరిగించండి. అయినా మీ కార్యం చేత మమ్మల్ని మీరు తృప్తిపరిచే దేవుడిగా ఉన్నందుకు మీకు కొన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్లా సిస్టర్ తండ్రి ముంబై వెళ్తుండగా శంకరమైన ప్రయాణం అనుగ్రహించి విజయవంతంగా ఆ యొక్క ఇంటర్వ్యూ ప్రముఖులు ముగించుకుని తిరిగి క్షేమకరంగా నేను రావడానికి కూడా అనుగ్రహించండి. అదే మనోజ్ బ్రదర్ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. నేను హోటల్ మేనేజర్గా తన బాధ్యతలు పని చేస్తుంటుండగా ఎప్పుడు తండ్రి అట్లు బ్రదర్ కూడా బలపరచవలసిన బయటకు వచ్చినాం. ఎప్పుడు తండ్రి అదే రీతిగా ఈ సమయంలో నేను చదువులను చక్కగా పరిచయంలో ఓటమిలో ఉన్న స్తోత్రాలు చేసుకుని సేవ ఇన్ఫోలి పబ్లిక్ నుంచి నేను బలపరచండి. ఎప్పుడు పరిచయంలో సహాయపడతాను. చక్కతాన్ని బట్టి ఆశ్రయించండి. అదే రీతి మెల్క్రాజాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రవర్తండి ఆయన చేస్తున్న పరిచయాలు దీవించి ఆశీర్వదించమని, మా సహవాసాన్ని ఆశీర్వదించి దీవించమని, మరోసారి యొక్క చిన్న కుటుంబాన్ని మీ దయల హస్తాలకు అభ్యర్థించున్నాం. మనోజన్ను ఇప్పుడు సుప్రీం సిస్టమ్ దయల హస్తాలకు అభ్యర్థిస్తున్నాం. మేళం చేత ఎప్పుడు మీ ఆశీర్వాదం కుటుంబాన్ని దీవించమని, ఎప్పుడు తండ్రి సుప్రీం సిస్టమ్ ఇంటర్వ్యూలో ఎప్పుడు తండ్రి అత్యధికమైన విజయం సాధించి ఎప్పుడు మీ కొరకు ఒక సాక్ష్యం చెప్పడానికి ఒక అనుగ్రహించమని, మీ కొరకు కృతజ్ఞతగా పక్కడానికి ఎప్పుడు తండ్రి మీ కొరకు నిలబడడానికి, సాక్షులుగా నిలబడడానికి సహాయపడమని, ప్రయాణంలో తోడుగా ఉండమని ప్రార్థించుకుంటున్నాను. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, యాకోబు దేవుడుగా నాయన ఇస్సాకు అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడుగా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడుగా ఉన్న దేవా నీ స్తోత్రం. ప్రభా ఈ సాయంత్రకాల సమయంలో నీ నామమును మహిమపరచుటకు, నీ నామమును ఘనపరచుట కొరకు, మీ నామమును సన్నతించుట కొరకై నీ దాసులముగా ఈ గృహంలో చేరి రాగలుగుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యకరమైన సమయాన్ని బట్టి ప్రభా మేము స్తుతిస్తున్నాం. తండ్రి మీరు ఎంతో శ్రేష్ఠుడు. మీ నమ్మకత్వము, నీ పరిశుద్ధత, నీ నీతి, నీ దీర్ఘ శాంతము, నీ ప్రేమ, దయా, వాత్సల్యత అంతటిని బట్టి సాగిపడుతుంది. దేవా మా తండ్రి రాత్రి యొక్క సాయంత్రం ప్రభా వేశాడు మనోజ్ సుప్రియ వారి గృహంలోకి నాయన మీరు తీసుకుని వచ్చిన లేఖన భాగాలను బట్టి ప్రభా నీకు
యెహోవా అద్భుత అద్భుత క్రియలు, అద్భుత కార్యములు జరిగించుచున్నారు. ప్రభా, మీ యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారం ఇదిగో నేను నూతన క్రియ చేయబోచున్నాను, ఈనాడే అది మొలుచు. ప్రభా, మీ అద్భుతములు, మీరు జరిగించే నూతన క్రియ, వీటన్నిటిని బట్టి కుటుంబం సంతోషించినట్టు సహాయం చేయండి. దేశాలు సుప్రియ ప్రభా ముంబైకి వెళ్తుంది ఇంటర్వ్యూ కొరకు. మా కుమార్ సభ్యులు తోడుగా ఉండండి, క్షేమంగా తిరిగి తీసుకున్నాడు. తన పక్షాన ప్రభా నీ కార్యం జరిగించు, మీ హస్తాన్ని తోడుగా ఉంచు. ప్రభా, ఏదైతే తనను గూర్చి మీరు ఉద్దేశించినారో అదంతయు సఫలమవునట్లు మీ ద్వారాలు తెలుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. క్షేమం కలిగినట్లు, మేలు కలిగినట్లు, వారికి ప్రభు ఆనందము కలిగినట్లు నీ చిత్తముతో కూడిన కార్యాన్ని పరిపూర్ణంగా జరిగించమని తను ప్రార్థిస్తున్నాను. మనోజును కూడా జ్ఞాపకం చేస్తున్నాను. రక్తాన్ని బట్టి కూడా నీకు వందనములు చెల్లిస్తుంటున్నాను. బాబుని బట్టి మేము స్థుతిస్తుంటున్నాం. ప్రత్యేకంగా నీ దాసుడు బెనర్జాన్ని బట్టి మీకు వందనాలు. మా మధ్యలో తీసుకుని వచ్చిన మీకు వందనాలు. తన సేవా పరిచర్య సహోదరి బ్రాంచెస్ పరిచర్యను కూడా తీర్చు. మా ప్రభువా, మా తన నెహెమీయా గ్రంథంలో రాయబడిన ప్రకారం మనము కట్టుదము రండి ప్రభా, ఈ పని ఎంతో గొప్పది ప్రభా. ఆత్మల రక్షణ కొరకు ప్రభా కలిసి పనిచేయట అదెంతో అమూల్యమైనది ప్రభా. అది పరలోకపు దేవుని చిత్తముతో కూడినది కనుక ప్రభా, మేము ఎక్కడున్నప్పటికీ, దూరంగా ఉన్నప్పటికీ ఒకరినొకరు ప్రభా కలిసి ప్రభా ప్రార్థన పూర్వకంగా పని చేయనట్లు సాధించి. అలాగే చౌదరి గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తను ఆరంభించుకుని తను ప్రభా చూసిన పరిచయం తీర్చు. జోసఫ్ బ్రదర్ని బట్టి మీకు వందనాలు ప్రభా, సేవలో బలపరచము సహాయించు. అలాగే కాకినాడ నుంచి నీ దాసుని తీసుకుని వచ్చినారు ప్రభా, దాసుని పరిచయం కూడా దీవించము సహాయించు. మహిమ ఘనత స్తుతి ప్రశంసలు చెల్లిస్తూ అయోగ్యుని అపాత్రులైన నేను నీ బిడ్డలతో నీ దాసులతో కలిసి మీ నామమును ఘనపరుచుట కొరకు మీరు ఇచ్చిన ప్రభుత్వ స్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ మహాదేవుడైన యేసు ప్రభు నామమును ప్రార్థిస్తూ, అలాగే ప్రభు మా ప్రియులు ఆయా స్థలాలకు వెళ్ళాలి. రాత్రి మా ప్రభు జర్నీలో వారికి కావాల్సిన కృపను అనుగ్రహిస్తున్నాం. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. సిస్టర్, బాబు మీ కొరకు వెయిట్ చేస్తున్నాడు అక్కడ. సంతోషించే నేను వెళ్తాను, మీరు ఒక 5 minutes ఉండండి. ఫోటో